ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా అక్టోబర్ ఫస్ట్ వీక్లో భారీ కానుక అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఎవరికి ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఏం చేయబోతున్నారు, సో ఇలాంటి డిఏ ఎంత మేరకు ఇవ్వనున్నారో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పెన్షన్లకు ఉద్యోగులకు అయితే వర్తిస్తాయి కాబట్టి ఏమి ఇస్తున్నారు ఏంటని చూద్దాం. ఇక కేంద్ర ప్రభుత్వ అనగా ఉద్యోగులకు పెన్షన్లకు పెద్ద కానుక అయితే ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇక పండుగ సీజన్లో డియర్నెస్ అలవెన్స్ అనగా డిఏ అనేది, డియర్నెస్ రిలీఫ్ అనేది, డిఆర్ అనేది 3% పెంపుతో 1.2 కోట్ల కంటే ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రయోజనం అయితే లభిస్తుందన్నమాట. ఏం చేస్తున్నారంటే దీపావళి కంటే ముందు, అదేవిధంగా అక్టోబర్ మొదటి వారంలో కేంద్రం ఈ విషయాన్ని ప్రకటించనుంది. అయితే 8వ వేతన సంఘం కంటే 7వ వేతన సంఘం కింద చివరి డిఏ పెంపు కానుందన్నమాట. సో దీంతో మోదీ ప్రభుత్వం 3% పెంచితే ఉద్యోగుల డిఏ అనేది 50% నుంచి 58% పెరుగుతుంది. ఈ పెరిగిన డిఏ అనేది జూలై 2025లోకి వర్తిస్తుందన్నమాట. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లోని ఒక నివేదిక ప్రకారం ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి కూడా 3 నెలల బకాయిలు పొందుతారనమాట. అక్టోబర్ నెల జీతంతో దీన్ని కూడా చెల్లించాలని ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. సో ఇక డిఏ పెంపు వల్ల ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ఉద్యోగి ప్రాథమిక వేతనం అనేది 50,000 రూపాయలు అనుకుంటే ఆపై పాత డిఏ 55% అనేది ప్రకారం భత్యం అనేది 27,500, కొత్త డిఏ అనేది 58%తో ఉంటుంది కాబట్టి ఇది 29,000 అయితే పెరగనుందన్నమాట. సో అంటే ఇప్పుడు ఉద్యోగులు ప్రతి నెల కూడా 1,500 అదనంగా లభిస్తుంది. అంటే అతని జీతంలో 1,500 పెరుగుతుందన్నమాట. గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.